శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరం నారాయణం నమస్కృత్య నరం చ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తత్తో జయముదీరయేత్. అపార కరుణాసింధుం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. వచన సుందరకాండం ఎపిసోడు 22 చెప్పుకోవాలి. 21లో ఏం చెప్పుకున్నామంటే, ఆ కార్యమును నేను చేసినతో ఆ స్వామి ప్రతిజ్ఞ భంగం అవును అని ఆంజనేయ స్వామి రావణతో అంటున్నాడు. లేకపోతే నేను చంపేసేవాడిని తీసుకుపోయేవాడిని అని చెప్పాడు. ఇప్పుడు తర్వాత కంటిన్యూషన్ ఎపిసోడ్ 22. ఆ శ్రీరామునికి ఎదురుగా యుద్ధములయందు బ్రహ్మదేవతలు కానీ మరి ఎవరినూ కానీ నిలవచాలరు. అనగా అపహరించిన వాణ్ణి అట్టివాణ్ణి ఎవడునూ రక్షింపలేరు. నిర్భయంగా మాట్లాడుతున్న హనుమంతుని యొక్క సహేతుకములైన తనకు అప్రియమైన హితవచనములను సాట్లేనివాడు ఆ రావణుడు వినెను. పిమ్మట అతడు కోపంతో గుడ్లురుముతూ ఉన్నవాడై ఆ వానరోత్తముని చంపుటకు ఆదేశించను. కానీ దూతగా వచ్చిన వారిని చంపుటకు విభీషణుడు అంగీకరింపలేదు. ఏలన యజమాని మాటలను వినిపించుట దూత ధర్మం కదా. అంతఃశత్రువును జయించిన వాడు, మాట నేర్పు గలవాడు, కర్తవ్య అకర్తవ్య నిశ్చయం గలవాడు అయిన విభీషణుడు విన్నమ్రుడై అగ్రజుని ప్రశంసిస్తూ మిక్కిలి హితకరములైన వచనములను సగౌరముగా పలికాను. ఓ అరిమర్ధన, ఎదిరింప శక్యము కానివాడా, రాక్షసరాజా, ప్రసన్నడోకము. ఉచితానుచితములను విచారించి దూతకు తగిన శిక్షణ విధింపు. రాక్షస ప్రభు అయిన రావణుడు విభీషణుని వచనములను విని మిక్కిలి క్రోధవసుడై, ఓ శత్రుమర్ధన, పాపులను వధించడం దోషం ఏమాత్రం కాదు. అందువలన పాపకృత్యంలో వచ్చిన ఈ వానల్ని తప్పగా వధించదను. ఇది విని విభీషణుడు ఇట్లు పలికెను. లంకాధిపతివైన ఓ రాక్షసరాజా, మన్నింపుము. ధర్మార్థయుక్తమైన నా వచనమును ఆలకింపుము. ఓ ప్రభు, కాలములందైనను ఏ దేశములందైనను, ఏ కాలంలో ఏ దేశములందైనను ఎట్టి పరిస్థితుల్లోనూ దూతలను వధించుట తగదని సజ్జనులు పలికెదరు. ఇతడు ప్రబల శత్రువే, అందుకు సందేహం లేదు. ఇతడు అంటే మనకు చెప్పలేనంత అపకారము వనర్చను. ఆయనను దూతను వధింపరాదు అను సత్పురుషుల వచనములను దృష్టిలో పెట్టుకుని దూతను దండించు పద్ధతులు ఇంకనూ పెక్కుగలవు. అంగములకు వికారమును కూర్చుట, కొరడాలతో దెబ్బలు కొట్టుట, శిరోమండలము గావించుట, శరీరంపై వాతలు వేయుట అన్నది దూతను దండించు పద్ధతులని ప్రాజ్ఞులు పేర్కొన్నది. దూతను వధించుటను గూర్చి ఇంతవరకు మనం వినియే ఉండలేదు. నీవు బుద్ధిబలంచే ధర్మాధర్మమును బాగుగా ఎరిగినవాడవు. యుక్తాయుక్త విచక్షణతో తగిన నిర్ణయం చేయగలవాడు. అట్ని ప్రాజ్ఞుడవైన నీవు కోపవచుడవై ఉంటుట ఎట్లు? జ్ఞానులు కోపమును నిగ్రహించుకుందరు. నీవు అసురులకును దైత్యులకును భీతి గొలుపువాడవు. సూర్యుడవు, వీరుడవు, అజేయుడవు. అట్టి నీకు ఎవరినూ మనసును కూడా కీడు తలపెట్టరు. ఓ మహారాజా, పూర్వము నీకు హాని చేయ సంకల్పించిన వీరులెల్లరూ వెంటనే అసులు కోల్పోయిన వారే. ఈ కపిని వధించడం వల్ల ఎట్టి ప్రయోజనము నాకు కలపట్లేదు. ఈ మరణదండనను ఇతన్ని పంపిన వారికి విధింపవలను. ఈ వానరుడు మంచివాడైనను చెడ్డవాడైనను శత్రువుల చేత పంపబడినవాడు. ఇతడు అస్వతంత్రుడు, వారి మాటలను వినిపించుతున్నవాడు మాత్రమే. కనుక ఈ దూత వరార్హుడు కాడు. ఇంకను ఓ రాక్షస ప్రభు, ఇతనిని చంపినతో మరేకుడు ఎవడును ఆకాశ మార్గంన ఈ మహోదధిని దాటి ఇతడికి రాగలవాడు ఉండడు అని నాకు తోచుతున్నది. ఇతరుని ప్రాణములతో విడిచిపెట్టినచో ఇతడు రామలక్ష్మణుల కాడకు వెళ్ళి ఇతడి సమాచారము అంతయును వారికి తెలుపును. అప్పుడు వారు ఇతడి గొత్తురు. ఆ పిమ్మట శత్రువులను ముట్టించుట సంభవమగును. ఇట్లు అనేక విధముల రావణునికి తగిన సూచనలు ఇచ్చెను. ఇది విని రావణుడు తమ్ముడైన విభీషణ సూచనను ఉత్తమమైనదిగా భావించి మనస్ఫూర్తిగా అంగీకరించాను. రావణుడు విభీషణుతో, నీవు చెప్పింది యుక్తమే. దూతను వధించడం నిజంగా నిజమే. వానరులకు వాళ్ళపై మక్కువ ఎక్కువ. అదే వారికి అలంకారం. వెంటనే ఇతని వాలమునకు నిప్పు అంటించుడు. ఇతడు కాలిన వాలముతో వెళ్ళిపోవును.
తిరిగి వెళ్ళిన పిమ్మట ఇతని ఆప్తులు, బంధువులు, సుహృతులు మొదలగు వారందరూ చూచెదరు. మండుతున్న తోకతో ఈ కోతిని కూడలేందును పొలమునందంతడం త్రిప్పుడు అని రావణుడు రాక్షసులను ఆజ్ఞాపించను. వారు రావణుని ఆదేశవచనమును విన్నంతనే కోపోద్రిక్తులై హనుమంతుని వాలములకు చినిగిపోయిన నూలు వస్త్రములను, తక్కిన గుడ్డలను చుట్టి నూనెతో తడిపి దానికి నిప్పు అంటించిరి. వెంటనే అతడు రోషావేశంతో కోపోద్రిక్తులై బాలసూర్యుని వంటి ముఖకాంతులకు తేజరిల్లుచూ మండుచున్న తన వాలముతో ఆ రాక్షసులను పారదొరలేను. ఇది రాక్షసులందరూ వినోదముగా చూడసాగిరి. వారు ఆ వానరోత్తుని దృఢముగా బంధించిరి. ఆ బంధముల నుండి బయటపడగల సామర్థ్యం ఉన్నను అప్పుడు ఆ వీరుడు సమయస్ఫూర్తితో తగు విధముగా ఆలోచించి ఆ బంధములోనే ఉండిపోయాను. ఈ లంకను తప్పగా పరిశీలించుతూ చూడవలను. అందువలన మున్ముందు లంకలో ఎట్లు పోరాడవలలో తెలియను. ఆ రాక్షసులు శంఖనాదములతో, భేరీధ్వనులతో, తమ భుజస్పాలనములతో, సింహ గర్జనలతో ఆ లంకానగరమును ప్రతిధ్వనింపజేయుచు అంతటను ఆ హనుమంతుని తిప్పసాగిరి. శత్రుసూదనుడైన హనుమంతుడు రాక్షసులు తన వెంట నడుచుతూ ఉండగా హాయిగా తిరుగుచూ రాక్షసుల పురమైన లంకను శోధింపసాగాను. ఆ వానరోత్తముని మండుతున్న వాలముతో లంకానగరంలోని ఏళ్ళ ప్రదేశములందును, రాజమార్గములందును, ఇరుగ్గా ఉన్న వీధులలోనూ ఈ వానరుడు గూఢచారి చూడండి చూడండి అన్ను చాటుచూండ్రి. ఈ విషయమునే రాక్షస స్త్రీలు సీతాదేవి చెవులకు ములుకుల వలె తాకి బాధించే వచనములను ప్రస్తావించింది. విశాలాక్షియు సాధ్యు అయిన సీతాదేవి హనుమంతుని క్షేమమును శుభమును కోర్చు అగ్నిదేవునకు ఇట్లు విన్నవించను. నేను పతిసేవ పరాయణనే అయినచో, తపము ఆచరించినచో, నేను నిష్కలంక పతివ్రతనే అయినచో, ఓ అగ్నిదేవా హనుమంతుని చల్లగా చూడుపు. దేవా, నేను ఏమాత్రమైనను ధీమంతుడైన ఆ శ్రీరామప్రభు యొక్క దయకు నోచుకుని ఉండొచ్చు. నా పుణ్యబలం ఏ కొంచెమైనా మిగిలి ఉండొచ్చు. మారుతిని చల్లగా చూడుము. ధర్మాత్ముడైన నా స్వామి నన్ను సచ్చీల సంపన్నగా భావించినచో, తన సమాగమనముకై నేను 1000 కన్నులతో ఎదురు చూస్తున్నట్లు ఎరింగినచో, ఓహో వివాహన వాయుసుని చల్లగా చూడము. పూజ్యుడు సత్యసంధుడు అయిన సుగ్రీవుడు నన్ను ఈ దుఃఖ సముద్రం నుండి గట్టెక్కింపగలనేని, ఓ వైశ్వానరా ఆంజనేయుని చల్లగా చూడము. సీతాదేవికి ప్రభావం హనుమంతునకు క్షేమం కలుగును అని తెలుపుతున్నాడా అన్నట్లుగా తీక్షణమైన అగ్ని నెమ్మదిగా ప్రదక్షిణపూర్వకంగా ప్రజ్వలింపసాగాను. స్వస్థత చేకూరినట్లు వాయుదేవుడు కూడా సీతాదేవి ప్రభావమున మంచుగాలి వలె చల్లగా వీచెను. హనుమంతుడు కూడా ఈ పరిణామమునకు సీతాదేవి కనికరము, శ్రీరాముని తేజప్రభావమును ఇట్లు జరిగి ఉండవచ్చును. లేదా నా తండ్రి అయిన వాయుదేవునకు మిత్రుడు ఇవ్వడం వలన అగ్నిదేవుడు నన్ను దహింపగా ఉండవచ్చును. మరలా ఆ హనుమంతుడు ఒక క్షణకాలం పాటు ఆలోచనలు పడిన. ఈ రాక్షసములు రామగుంటైన నన్ను నా అంతటి వాణ్ణి బంధింపగలిగిరి. సరే, నేను పరాక్రమవంతుడినే అయినతో దీనికి ప్రతీకారం చేసే తీరవలను. అంతటా మహాబలశాలి అయిన హనుమంతు ఆ బంధములను ఛేదించుకుని వేగముగా ఆకాశమునకు ఎగిరి పెద్దగా గర్జించను. లంకానగర ముఖద్వారం మీదకి ఎక్కి క్షణములు మరలా చిన్న రూపమును పొంది ఆ బంధములను బాధలించుకొని దీశాలైన మారుతి బంధం విముక్తుడైన వెంటనే మరలా పర్వత సదృశుడై అటు ఇటు పరికించి చూడగా ఆయన దృష్టి తోరణ ద్వారం మీదనున్న ఇనుపగొదియపై పడాను. ఆ ఇనుపగొదియను తీసుకుని ఆ ద్వార రక్షకులందరినీ సంహరించాను. హనుమంతుడు మరలా లంకను పరికించి చూడసాగాను. అప్పుడు అతడు మండుతున్న అలాగ్ని జ్వాలతో సూర్యుని వలె తేజరిలేను. అప్పుడు అనంతర కర్తవ్యం గూర్చి ఆలోచింపసాగాను. నేను ఈ రాక్షసులు ఇంకనూ తీవ్ర మనస్తాపం కలిగింపవలసి ఉన్నది. ఇంకా లంకానగరం నాశనమవచ్చడం మాత్రం మిగిలి ఉన్నది. అశోకోణమైతే ధ్వంసమైనది. ప్రముఖులైన రాక్షసులందరూ నిహతులైరి నా వాలమున ప్రజ్వలించుతున్న ఈ అగ్నిదేవునకు నన్ను చల్లగా చూచి నాకు తోడ్పడినందులకై కృతజ్ఞతగా ఈ భవనములను ఆహుతిగా సమర్పించుట న్యాయమగును. అనంతరం హనుమంతుడు లంకానగరం నందలి భవన అగ్రములపై సంచరింపసాగాను.
అంతటా అతడు మొదట ప్రహస్తుని ఇంటిపై వాలి దానికి నిప్పంటించను. తదుపరి మహాపాసుడి భవనమును పిమ్మట శుకుని సారణుని ఇంద్రజిత్తాది భవనములన్నింటికి నిప్పంటించను. కానీ గొప్ప కృతజ్ఞుడైన మారుతి విభీషణుని ప్రసాదమును మాత్రము తాకనైనా తాకలేదు. సర్వశుభలక్షణ సంపన్నుడైన మహావీరుడు హనుమంతుడు అందరి గృహములకును అగ్నికి ఆహుతి నడిచిన పిమ్మట రావణుని ప్రసాదమును చేరి దానికి అగ్ని అంటించి ప్రళయకాల మేఘం వలె గర్జించెను. అగ్నికి వాయువు తోడగడం వలన మంటలు చెలరేగా వృద్ధి పొంది ప్రళయాగ్ని వలె ప్రజ్వలించెను. మహాత్ముడు మహాబలపరాక్రములు గలవాడు అయిన ఆ వానరోత్తముడు హనుమంతునిచే ఆ లంకానగరము రుద్రునిచే త్రిపురముల వలె దగ్ధమాయను. రాక్షసులు అయ్యో నిజముగా అగ్నిదేవుడు వానర రూపంలో వచ్చినాడు అని గగ్గోలు పెట్టసాగిరి. వారి విలాపధ్వనులు మిక్కిలి ఘోరముగా భయంకరముగా ఉండేవి. హనుమంతుని క్రోధ ప్రభావం వచ్చే లంక నిర్జీవము అయ్యను. లంకానగరము శాపగ్రస్తమైన దాని వలె ఉండే. వాయుసూరుడైన హనుమంతుడు శ్రేష్టములైన వృక్షములు గల అశోకవనమును భగ్నమార్చెను. రణరంగమున రాక్షస మహాయోధులను హతమార్చెను. వరుసలు తీరి ఉన్న మేలైన భవనముల గల ఆ లంకాపురిని దగ్ధమార్చెను. సంకల్పించిన కార్యములు చక్కగా పూర్తిగడం వలన నిండు మనస్సు సంతసించెను. రామధ్యానమగ్నుడైన ఆ మారుతుని దేవతలందరూ వేణోళ్ళ ప్రస్తుతించిరి. సమస్త దేవతలను, మునీశ్వరులను, గంధర్వులను, విద్యాధరులను, నాగులను, యక్షులను పరమప్రీతిని పొందిరి. అతట గల సకల ప్రాణులను మహానంద భరితములాయను. 7వ రోజు పారాయణం సమాప్తం. ఇక్కడితో ఎపిసోడ్కి విరామం ఇద్దాం. స్వస్తి. తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ కంటిన్యూ చేద్దాం. తర్వాత దాంట్లో స్వస్తి.